హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీ అండ్ జ్యూసీగా జిలేబీ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అలాగే ఇది వచ్చేసి నేను బెల్లం పాకంతో తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చి చేయాలి అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలోనే దీన్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. మీరు ఏదైనా ఇంట్లో ఉండే కప్పు తీసుకున్నా పర్వాలేదు. ఈ పిండిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల పెరుగండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇది మార్నింగ్ కలుపుకుని ఈవినింగ్ చేసుకునేలాగైతే వెనిగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే వెనిగర్ యాడ్ చేసుకుంటే పిండి అనేది తొందరగా పులుస్తుందన్నమాట. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దండి. కొంచెం చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా మనం దోశ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకుని రెడీ చేసుకోండి. అలాగే ఈ పిండిలో 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల మనకి జిలేబీ క్రిస్పీగా ఉంటుంది. మంచిగా కలిపేసేయండి. అలాగే మనం ఒక 1/2 అవర్ వరకు ఈ పిండిని నాననివ్వాలండి. 1/2 అవర్ తర్వాత మనము పాకం అనేది రెడీ చేసుకుంటాం అనమాట. ఈ 1/2 అవర్లో మనం యాడ్ చేసిన బొంబాయి రవ్వ కూడా కొంచెం వాటర్ మనకి ఈ పిండిలో ఉన్న వాటర్ని పీల్చుకుని పిండి కాస్త టైట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం దీనిని ఒక 1/2 అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. 1/2 అవర్ తర్వాత పాకం రెడీ చేసుకోవచ్చు. మీకు టైం ఎక్కువగా ఉంటే మీరు మార్నింగ్ పిండి కలుపుకుని ఈవినింగ్ కన్నా చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుందండి జిలేబీ. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలో వచ్చేసి మనం 1.5 కప్పుల బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పుకి కాస్త తక్కువగానే తీసుకుంటున్నాను. సేమ్ మనం బెల్లం తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దీనిని వచ్చేసి మనము మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం మొత్తం చక్కగా కరగనివ్వాలండి. కరిగిన తర్వాత దీనిని వడపోసేసుకున్నామంటే చక్కగా ఇందులో ఉన్న ఇసుక అలాంటివి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. మనం పాకం రెడీ చేసుకునే కడాయి పెట్టుకుని ఇందులో మనం వడపోసేసుకుంటే పాకం అనేది ఇందులోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా వడపోసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనం ఒక 5-6 నిమిషాలు మరగనిస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి. దీనికి పాకం చెక్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు, ఎందుకంటే తీగ పాకం అట్లా ఏమి తీయమన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడే మనము ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 ఇలాచీలని ఇలా చితక్కొట్టేసి వేసేస్తున్నాను. పాకం అనేది తీగ పాకంలాగా రాకూడదు, అలాగని మరీ నీళ్ళగా కాకుండా మనము ఇది స్టవ్ పైన పెట్టిన ఒక 5-6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. గులాబ్ జామున్ పాకం ఎలాగైతే చేసుకుంటామో దానికన్నా ఒక మంట తగలిస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పాకంలో మనం ఒక నిమ్మ చెక్క పిండుకుంటే పాకం అనేది జ్యూసీగా ఉంటుంది, గట్టిపడకుండా అలా తిక్కుగా లేకుండా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కాస్త ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశానండి. ఈ విధంగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి, లేదంటే పాకం చల్లారిపోతుంది, జిలేబీలు పాకాన్ని పీల్చవన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి పిండి మనకు ఒక 1/2 అవర్ అయిపోయిందండి. పిండి మనము నానబెట్టేసి ఇప్పుడు దీంట్లో కూడా కాస్త ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను చూపించడానికి బాగుండాలి కదా అని మాత్రమే యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటేనే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అంత హెల్దీ అయితే కాదు. ఇప్పుడు జిలేబీలు వేయడం కోసం ఇక్కడ నేను పాల ప్యాకెట్ యూస్ చేస్తున్నానండి. నా దగ్గర క్లాత్ అట్లా సాస్ బాటిల్ అట్లా ఏమీ లేవన్నమాట. కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఈ పాల కవర్ అనేది యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక క్రాస్ అనేది కట్ చేసేసి కొంచెం వెడల్పుగా కట్ చేసుకుని ఒక గ్లాస్లో పెట్టుకుంటే మనం పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కవర్లో పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా కవర్కి సగం వరకు మాత్రమే పిండి అనేది యాడ్ చేసుకోండి. మీరు కవర్ఫుల్గా పిండి యాడ్ చేసుకున్నారంటే మీకు జిలేబీలు వేయడం కష్టమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చివరలని ఇలా క్లోజ్ చేసేసి కోన్ లాగా చేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఈ కోన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ పైన ఆయిల్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మీరు కోన్ తయారు చేసుకున్న తర్వాత అయినా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి. ముందే పెట్టుకుంటే మళ్ళీ మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువగా కాగినా కాగుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కోన్కి మనము చిన్న హోల్ లాగా పెట్టుకోవాలి. పెద్దది పెట్టొద్దండి, సన్నగా కట్ చేసేయండి. ఒక కొబ్బరి చీపురు పుల్ల ఎంతైతే ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకుంటే మనకి జిలేబీలు చక్కగా వస్తాయి. మనకి జిలేబీలు చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువ కాగకూడదండి. ఎక్కువ కాగితే మీకు జిలేబీలు సరిగ్గా రావు. ఆయిల్ సెమీగా కాగిన తర్వాత మనం ఈ విధంగా జిలేబీలని ఒత్తుకోవాలన్నమాట ఆయిల్లో. జిలేబీలు వేయడానికి మనకి ఫ్లాట్గా ఉన్న బాండిల్ అయితే బాగుంటుందండి. గుంటగా ఉన్న దానిలో అయితే మీరు ఒక్కొక్కటే చేసుకోండి, బాండిల్ నిండుగా వేసేయకండి.
ఈ విధంగా జిలేబీలు ఒత్తుకుంటే సరిపోతుందనమాట. చూడండి మనకి చక్కగా ఎలా ఉబ్బుతున్నాయో జిలేబీ అనేది. చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయండి. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఆయిల్లో వచ్చేసి ఒక 4 జిలేబీలు మాత్రమే వేసాను. వీటిని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాలనివ్వండి. మీకు కలర్ ఉంది కదా అని మీకు కాలడం అది తెలీదు అనుకోవడానికి జిలేబీ మనం ఇలా పట్టుకున్నప్పుడు గట్టి పడుతుందన్నమాట. కాబట్టి రెడ్డిష్గా వచ్చిన తర్వాతే తీయండి, లేదంటే జిలేబీ అనేది మెత్తగా అయిపోతుందన్నమాట. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వీటిని. అలాగే మనము జిలేబీలని పాకంలో వేసుకునేటప్పుడు పాకం అనేది గోరువెచ్చగానే ఉండాలండి. పాకం చల్లారినా మీకు పాకం అనేది పీల్చదు. ఈ విధంగా జిలేబీలని వేసిన వెంటనే ఇలా పాకంలో ముంచాలి. అలాగే రెండో వైపు కూడా వెంటనే టర్న్ చేసేయాలి. చూడండి మీకు ఇక్కడ పాకం అనేది ఎలా పీలుస్తుందో ఈ కడాయిలోనే తెలిసిపోతుంది కదా, చక్కగా పీల్చేసుకుంటుంది అనమాట పాకాన్ని. రెండు వైపులకి టర్న్ చేసేసుకోండి. మిగిలిన జిలేబీ పిండి మొత్తం ఇలాగే జిలేబీ వేసేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా అప్పటికప్పుడు జిలేబీలు అనేటివి రెడీ అయిపోతాయి. ఇలా పాకంలో కూడా రెండు వైపులకి టర్న్ చేసేయండి. అలాగే పాకంలో వేసిన జిలేబీలు కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి. ఒక 30 to 40 సెకండ్స్ ఉంచితే సరిపోతుందన్నమాట. పాకంలో వేసిన వెంటనే రెండు వైపులకి టర్న్ చేసేసుకుని తీసేసుకోండి. ఎక్కువసేపు పాకంలో ఉన్నా కూడా జిలేబీ అనేది సాఫ్ట్గా మెత్తబడిపోతుందన్నమాట, పాకం ఎక్కువ పీల్చుకోవడం వల్ల. ఇప్పుడు మనం వీటిని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో మనకి జిలేబీలు. మిగిలిన పిండి మొత్తం ఇలాగే రెడీ చేసుకోవాలి. అలాగే మీరు జిలేబీ బ్యాటర్ కలుపుకునేటప్పుడు కాస్త గట్టిగా ఉన్నా పర్వాలేదు, కానీ అంటే దోసపిండి అంటే మనకు కాస్త చిక్కగానే ఉంటుంది కదండి, కాస్త గట్టిగానే ఉంటుంది. కాబట్టి దోసపిండి కన్సిస్టెన్సీ అయితే మనకు బాగానే ఉంటుంది. అంతకన్నా పలచగా చేసుకుంటే మీకు జిలేబీలు ఇలా వేసినప్పుడు అస్సలు షేప్ అనేది మంచిగానే రాదండి. మీరు ఆయిల్లో వేయంగానే విడివిడిగా అయిపోతుంది. ఆయిల్ కూడా మీరు ఎక్కువ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోకూడదు, ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్కువ హీట్ అయితే స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత జిలేబీలు వేసుకోండి, చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి మన ఫైనల్ జిలేబీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీ అండ్ చాలా జ్యూసీగా ఉన్నాయి. ఒకసారి మీకు చేయాలనిపిస్తే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.